అందరికీ నమస్తే. ప్రభుత్వం ఈ మధ్యకాలంలో 99 రోజుల ప్రోగ్రాం తీసుకునేది గుర్తుందా? మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల్లో తెలంగాణ పరిపాలన మొత్తం మారబోతుంది. మీకు కొత్తగా రేషన్ కార్డులు వస్తాయి, కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, కొత్తగా పెన్షన్లు వస్తాయి, ఇంకా చాలా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా వస్తాయి. తర్వాత 100 రోజులు ప్రకటించేసిన అయిపోతుంది. అది కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్కు బెనిఫిట్స్ వస్తాయి, అన్నీ వస్తాయని ప్రకటించారు. అయితే అయిపోయింది, అది జూన్ 12కి అయిపోయింది. ప్రభుత్వంలో ఏమైనా మార్పు కనిపించిందా? అంతకుముందు పరిపాలన వీళ్ళు యాక్చువల్గా గవర్నమెంట్ రాకముందు 100 డేస్ పరిపాలన అది వేరు. ఇప్పుడు ఈ 99 రోజుల్లో గవర్నమెంటులో పనితీరు కానీ లేకపోతే ఏమైనా స్పీడ్ పెరగడం కానీ కొత్త స్కీమ్స్ ఏమైనా వచ్చినాయా? ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా మార్చి 6న చాలా గొప్పగా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు చెప్పిండు. మేము 99 రోజుల ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. ఈ ప్రోగ్రాంతో మొత్తం పరిపాలన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మొత్తం చాలా సమస్యల పరిష్కారం దొరుకుతుంది. చాలా హామీలు అమలు చేయబోతున్నాం. ఎందుకంటే తెలంగాణ జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది కదా, దాని సందర్భంగా ఇవన్నీ తర్వాత ఫైల్స్ మొత్తం క్లియర్ చేసేస్తాం. ఇట్లా చాలా విషయాలు చెప్పిండ్రు. అసలు ఒక్క పనైనా అయిందా? రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు అమలు చేసి జరిగిందా? కొత్తగా రేషన్ కార్డు ఏమన్నా ఇచ్చిండ్రా ఈ 99 రోజుల్లో? ఫస్ట్లో 100 రోజులని ఒకసారి మోసం జరిగింది. గవర్నమెంట్ రాగానే 100 డేస్లో 6 గ్యారంటీస్ అమలు చేస్తామన్నారు వీళ్ళు. 100 డేస్ కాదు, 900 రోజులు అయిపోతుంది వీళ్ళ పరిపాలన నుంచి. 900 రోజులు దాటింది. అయినా సరే ఆ గ్యారంటీలు ఏడమూలుతున్నావో తెలుసు జనాలకి. అంటే జనాలను ఎప్పటికప్పుడు డైవర్షన్ చేయడానికి తీసుకొస్తారు ఇట్లాంటివి. నిజంగా నేను కూడా అనుకున్నా 900 రోజుల్లో వీళ్ళు మార్పు తీసుకొస్తారేమో, ఈ ఇన్ని రోజులు అయిపోతే ఈ 900 రోజుల్లో ఏమైనా చేంజ్ అవుతుందేమో. కొత్త పెన్షన్లు ఇస్తాం, గుర్తుందా? 2 లక్షల కొత్త పెన్షన్ ఇవ్వబోతున్నామని చెప్పారు. జూన్ 2కు 2 రోజుల ముందో 3 రోజుల ముందో మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. పేపర్లో వార్త వచ్చింది. చూస్తే జూన్ 2 రోజు రేవంత్ రెడ్డి అవేం ప్రకటించలేదు. ఇప్పటిదాకా కూడా ఎవరికి ఇవ్వలేదు. 2 లక్షల మందికి కొత్త వాళ్ళకు పెన్షన్, కొత్త వాళ్ళకి చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఒక్కరికి కూడా కొత్తగా పెన్షన్ ఇవ్వలేదు. ఇంకా 2 లక్షల మంది చనిపోయిన వాళ్ళని, డూప్లికేట్లని, అదని ఇదని చెప్పి ఒక 2.5 లక్షల మందికి పెన్షన్ తీసేసింది గవర్నమెంట్. చాలామంది పెన్షన్ పోయింది. కొంతమందికి న్యాయంగా పెన్షన్ రావాల్సి ఉన్నా కూడా రాలేదు. అప్పుడప్పుడు ఒక వాయిస్ ఎప్పుడు వినిపిస్తుంటుంది, ఎవరా పేరు చెప్తుందా, మహేందర్ రెడ్డా ఎవరో, నా పెన్షన్ తీసేసిండు, మొగుడు తెచ్చి పెన్షన్ ఇప్పించుకుంటానని ఉంటుంది. అట్లా చాలామందికి అర్హత ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి పెన్షన్లు పోయినాయి. ఇంకా కొత్త వాళ్ళకి ఇవ్వపోను చాలామందికి పెన్షన్లు పోయినాయి. చాలామందికి పెన్షన్ కట్ అయిపోయింది, పెన్షన్ రాలేదు. మరి 900 రోజుల ప్రోగ్రాం దేనికోసం పెట్టినట్టు? తర్వాత కొత్తగా ఇందిరమ్మ ఇండ్ల కోసం కొత్తగా ఎవరికైనా శాంక్షన్ చేసిండ్రా? ఎక్కడైనా ఎప్పుడో ఇచ్చిన శాంక్షన్, ఎప్పుడో ఒక సంవత్సరాల క్రితమో 2 సంవత్సరాల క్రితమో ఇస్తే మొన్న ఆదిలాబాద్లో పోయి అది ఓపెన్ చేసి వచ్చిర్రు, ఇంకో ఇదే ఇందిరమ్మ ఇల్లు మేము ఇచ్చినామని. హడావిడి ఉంది తప్ప ఏడాదికి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 4,000 ఇండ్లు ఇవ్వాలి. 2.5 సంవత్సరాలు అంటే 4, 4, 8, 2 10,000 ఇండ్లు కావాలి. కాన్స్టిట్యున్సీకి 10,000 ఇండ్లు వచ్చినాయా? పోనీ 5,000 ఇండ్లు వచ్చినాయా? 4,000 ఇండ్లు వచ్చినాయా? 3,000, 2,000, 1,000 ఎన్నైనాయి? ఈ 900 రోజుల్లో ఒక్కరికన్నా కొత్తగా ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎవరికైనా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా? తర్వాత విద్యుత్ కనెక్షన్లు, తాగునీటి కనెక్షన్లు, బిల్డింగ్ అనుమతులు వంటి సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి తేవడం వచ్చినాయా? అది కూడా ఉత్తదే. తర్వాత ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాల అమలు వేగవంతం అంట. అది ఒకనాడు సమీక్ష కూడా చేయలేదు ఎవ్వరు. హెల్త్ మినిస్టర్ సమీక్ష చేయలే, రేవంత్ రెడ్డి సమీక్ష చేయలే. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టడం. వాళ్ళు ఇచ్చిన నేను 900 రోజులు అంటే మార్చి 6 రోజు వాళ్ళు పెట్టిన విషయాలు గుర్తు చేస్తున్నా. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా సమస్యల పరిష్కారం అయ్యిందా? ఏమన్నా సమస్యల పరిష్కారం అయినాయా? కలెక్టర్కు ప్రతి సోమవారం పోయి అందరం ప్రజా దర్బార్ ఉంటుంది కదా, ఆ రోజు అందరు ఇస్తూ ఉంటారు. దానిలో ఆయన కాడికి అయితే కానీ అంతే. కానీ 900 రోజుల్లో ఏమైనా స్పెషల్గా ప్రజా సమస్యలు ఏమన్నా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏమైనా సమస్య పరిష్కరించిండ్రా? ఏ మినిస్టర్ అన్నా ఎక్కడన్నా ప్రజావాణిలో పార్టిసిపేట్ చేసిండా? ఏ మినిస్టర్ అన్నా ఏ ఎమ్మెల్యే అన్నా ఈ 900 రోజుల్లో మీ సమస్యలు ఏమున్నాయో నేను 10 డేస్కొని ఉన్నా రండి నేను పరిష్కరిస్తాను ఎవరన్నా ఒక 10 డేస్కొని కూర్చున్నారా? ఏమీ జరగలేదు.
పెండింగ్ ఫైళ్లను త్వరలో క్లియర్ చేయడం, ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీతనం పెంచడం. అయిందా? ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీతనం పెరిగిందా? ఎక్కడన్నా అసలు ప్రభుత్వంలోనే జవాబుదారీతనం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏముంటుంది? ఇక్కడ జవాబు ఇచ్చేతోలే లేరు కదా. పలానా సమస్య వచ్చిందంటే ఎవరిని అడగాలో తెలియదు, ఎవరు రెస్పాండ్ గారు. వాళ్ళకు లేచినప్పుడే సమస్య పరిష్కారం అది అవుతుందో కాదో తెలియదు. వాళ్ళు నిద్ర లేవాలి అప్పుడు. కానీ ఇప్పుడు జవాబుదారీతనం పెరిగింది. ప్రభుత్వ కార్యాలయం మీరు ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్కో, ఆర్డీఓ ఆఫీస్కో, ఆర్టీఏ ఆఫీస్కో, ఇంకేదో వార్డ్ ఆఫీస్కో, ఎంపీడీబీ ఆఫీస్కో ఎక్కడైనా పోతే జవాబుదారీతనం పెరిగిందా అంటే మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నారా? మీ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారా? మీ సమస్యకి ఏమైనా దారి చూపిస్తున్నారా? ఎవరన్నా ఈ 9 రోజుల్లో ఏమైనా మారిందా? గవర్నమెంట్ మారిందా? లేకపోతే అంతకుముందు 100 రోజుల మోసం లాగానే 9 రోజుల మోసం ఉందా? అది ఖచ్చితంగా తెలవాలి. తర్వాత ఆరోగ్యం, విద్య, మహిళా సంక్షేమం, రైతు సమస్యలు, పర్యావరణం లాంటి 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం. ఆరోగ్యం అన్నారు వీళ్ళు. ఆరోగ్యం కోసం ఏమైనా కార్యక్రమాలు తీసుకున్నారా? మీ ఊళ్ళో ఏమైనా టెంట్ వేసి ఏమైనా హెల్త్ చెకప్ చేసిండ్రా? కంటి ఆపరేషన్లు చేయించిండ్రా? ఐ చెకప్ చేసిండ్రా? ఏం జరగలే. విద్య గురించి అంట ఈ 9 రోజుల్లో ఏం జరిగిందంటే ప్రైవేట్ స్కూళ్ళలో లక్షల ఫీజులు తీసుకుంటున్నారు. డబల్ చేసారు. ఒక స్కూళ్ళలో 20%, 30% పెంచారు. తగ్గించిన దేవుళ్ళు లేడు, ఎవరు లేరు, తగ్గించుతోలే లేరు. ఇంకా బిగ్గరగా మాట్లాడుతున్నారు స్కూళ్ళలో. ఇంతే, ఇది ఇంతే, పోరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోనని ఎవరు చెప్తాం? జవాబుదారీతనం లేనప్పుడు ఎవరు చెప్తాం? మహిళా సంక్షేమం ఏం పెరిగింది? రైతు సమస్యలంట, రైతు సమస్యల పరిష్కారం. ఈ 99 రోజులు రైతులకు సమస్యలే వచ్చినాయి. ఈ 99 డేస్లోనే వడ్ల కొనుగోలు ఆగిపోయింది. ఈ 9 రోజుల్లోనే ఆ వరి కుప్పలకు మీద రైతులు చచ్చిపోయారు. ఈ 9 రోజుల్లోనే రైతులకు ఈ ప్రభుత్వం మీద అర్థమైంది రైతు సమస్యలు ఏం పరిష్కారం కాలే. ఓల సమస్యల పరిష్కారం అయితే వానకాలం రైతు భరోసా కూడా వచ్చేది. అంతకుముందు యాసంగిలో ఆగిపోయిన రైతు భరోసా కూడా వచ్చేది. ఈ 9 రోజుల్లోనే ఉంది అది కూడా. ఆయన అన్నాడు కదా రైతు భరోసా 45 డేస్ అన్నాడు. ఈ 9 రోజుల్లోనే ఉంది అది కూడా. ఆయన మార్చి 6 ప్రకటించాడు 9 రోజులని. ఏప్రిల్ ఎండింగ్ లోపు యాసంగి రైతు భరోసా కంప్లీట్ చేస్తాడు. మొత్తం 3 విడతలు, 2 విడతలు వచ్చింది, 3వ విడత గాయబైపోయింది. అంటే రైతు సమస్యలు కూడా అక్కడనే ఉన్నాయి. ఇంకేమున్నాయి? పర్యావరణం అంటే 10 ప్రధాన అంశాలంట. ఇంకేమేమున్నావో పర్యావరణం అంట. ఏం చేసినారు? చెట్లు నాటిర్రు, ఏమన్నా మొక్కలు నాటిర్రు? ఎక్కడన్నా ఉన్న మొక్కలు కొట్టేసారు. కేబీఆర్ పార్క్ అక్కడ ఉన్న పెద్ద చెట్లు కొట్టేసి ఎక్కడ తీసుకుపోయారో తెలియదు, ఏమైందో తెలియదు. ఇట్లా అసలు వాస్తవంగా ఏం లాభం జరిగింది? తెలంగాణ ప్రజలకు ఏం లాభం జరిగింది? అంతకుముందు యువ వికాసం అనే స్కీమ్ తీసుకొచ్చింది గుర్తుందా? అప్లికేషన్లు తీసుకున్నారు, సెలక్షన్లు అయిపోయినాయి, మొత్తం 16 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి, 4 లక్షల మందికి లోన్లు ఇస్తామన్నారు. అవి వచ్చినాయి ఎవరికన్నా? అవి కూడా అంతే ఉన్నాయి. అసలు ఏమీ పెరగలేదు, ఏమీ మారలేదు. రేషన్ కార్డులు పెరగలేదు, పెన్షన్లు మారలేదు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు. ఏమన్నా 500 రూపాయల సిలిండర్ల లబ్ధిదారుల సంఖ్య ఏమైనా పెరిగిందా? ఇంకా కట్ అయిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్స్ ముందర చాలామందికి ఉండే. పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే చాలామందికి, సగానికి సగం మందికి అసలు సబ్సిడీ వస్తలేదు. ఉన్నారు, ఎలిజిబిలిటీ ఉన్నారు, స్కీమ్ వస్తుందని అనుకున్నారు, కానీ డబ్బులు వస్తలేవు. ఇప్పటిలాగానే 1000 రూపాయలు కడుతున్నారు. 200 యూనిట్స్ కరెంటు ఫ్రీ. అదేమన్నా సమీక్ష జరిగిందా ఈ 99 డేస్లో? ఈ 9 రోజుల్లో ఎంతమంది మంత్రులు వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక్కసారైనా సమీక్ష చేసిండ్రా? పోనీ రేవంత్ రెడ్డి ఆయన దగ్గర ఉన్న 3 శాఖలు ఉన్నాయి. హోమ్ డిపార్ట్మెంట్ ఉంది, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది, విద్యాశాఖ ఉంది. ఈ 3 డిపార్ట్మెంట్ల మీద ఒక్కసారైనా రివ్యూ జరిగిందా 9 రోజుల్లో? మరి ఎవరిని మోసం చేయనికే చెప్పండి? ఎవరిని మోసం చేయనికే? దీనిలో కొన్నన్నా, సగానికి సగమన్నా, కొన్నన్నా అని మేము చెప్పినాం కాబట్టి చెయ్యాలని. ఇవేమి కొత్త పథకాలు ఏం కావు, కొత్త ఏం రాలేదు. మీరు జూన్ 2 రోజు ప్రసంగంలో కొత్త స్కీమ్స్ ఏం ప్రకటించలేదు, అవి అట్లే ఉండిపోయినాయి, ఏమి ఇవ్వలే. ఇప్పుడు పెన్షనర్లకు మీరు ఇచ్చే పెన్షన్ 2000 కూడా కాదు, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఎవరికైనా వచ్చినాయా? బట్ 2.5 years గవర్నమెంట్ అయిపోయింది కదా మీది. వాళ్ళు 9 రోజుల ప్రోగ్రామ్ ఎవరిని మెప్పినికి పెట్టినారు? ఇప్పుడు పెట్టండి ప్రెస్ మీట్. ఇప్పుడు పెట్టి మేము 9 రోజుల్లో ఇగో ఇన్ని కొత్త స్కీమ్స్ తీసుకొచ్చినాం, ఇంతమంది కొత్త లబ్ధిదారులు వచ్చిర్రు, ఇగో మేము చెప్పిన హామీలు 9 రోజుల క్రితం ఇచ్చిన హామీలు ఇవి ఉన్నాయి, ఇప్పుడు ఇవి పరిష్కరించండి చెప్పండి చూద్దాం. ఇంత అటర్ ఫ్లాపు అడ్మినిస్ట్రేషన్ అయితే ఎట్లా? గవర్నమెంట్ వచ్చింది 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా 9 రోజులు టైం పెట్టుకొని మీ అంతలకు మీరే ఆ 9 రోజుల్లో కనీసం 9 సమస్యలు కూడా పరిష్కరించకపోతే ఏమని అర్థం చేసుకోవాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్.